హాయ్ అండి. ఇప్పుడు మా ఆయన చేసే అద్భుతమైన చికెన్ కర్రీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తను మారుతి. ఇవాళ మా ఆయనకి ఆయన చేత్తోనే వంట చేసుకుని తినాలనిపించింది. అందుకనే నేను ఆఫీస్ నుంచి వచ్చాక వంట చేసుకుంటా అని చెప్పారు. వేడివేడిగా అప్పుడే వంట చేసుకుని తిందాం అనుకున్నాము. ఇంకా అందుకనే అత్తయ్య అయితే వండలేదు, వచ్చినాక వంట మొదలు పెట్టారు. ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం మేము. ఇంకా నేనైతే ఉల్లిపాయలు అవన్నీ కోసుకుని వంటకు సిద్ధం చేస్తున్నానండి. ఇంకెప్పుడు ఆ ఉల్లిపాయలను ఒకసారి బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసి, నాకు ఉల్లిపాయ కోసుకుని వేసుకుంటాం కంటే ఇలా పేస్ట్ లాగా వేసుకుని వండుకుంటే బాగా ఇష్టం అండి. అందుకని చెప్పి నేను ఉల్లిపాయలు కోయటం కంటే పేస్ట్ చేయటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడైతే ఇంకా మనం పొయ్యి పైన దాకా పెట్టేసుకుని చక్కగా మంచిగా ఆయిల్ వేసుకుని, ఇలాంటి నాన్ వెజ్ కర్రీలకు ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే మామూలు కోసుకున్న దానికంటే ఇలా పేస్ట్ చేసుకున్నదైతే కొంచెం ఎక్కువసేపు వేపాల్సి వస్తుంది. ఉల్లిపాయలు త్వరగా వేపుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది. అందుకని కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, కొంచెం త్వరగా వేగిద్ది. ఇంకా నూనె అయితే సరిపోలేదని ఇంకొంచెం వేసుకున్నానండి. ఇక్కడ చూసారా, తిను ఎక్సో బార్ది పైన కవర్ ఉంటుంది కదా, అందులో మసాలాలన్నీ పెట్టుకుంది. ఏంటి అందులో పెట్టుకున్నావు అని అడుగుతుంటే అవి అటు ఇటు కదలకుండా ఫ్రిడ్జ్లో బాగుంటుందంట, అందుకని అందులో పెట్టింది. ఇదిగోండి, ఇప్పుడు ఉప్పు అయితే తను చేతులతో ఇచ్చింది. కూర ఏమన్నా చెడిపోతే దానికి కారణం తనువునే. మరీ అన్యాయం అండి. ఉప్పు నేను ఇస్తే కూర చెడిపోయిందంట. అలా ఉండిద్ది ఇంకా వీళ్ళ పని. అందుకే ఏది ఇవ్వను నేను. కానీ మా ఆయనకి అన్నీ అందిస్తేనే వంట చేస్తారు. ఎప్పుడు అంతే. వంట చేసే బావ నాకు ఒక పని తప్పిద్ది అని చెప్తాను. నేను కూడా వచ్చి పక్కన కూర్చోవాలి, నువ్వు పక్కన కూర్చుంటేనే వంట చేస్తానని చెప్తారు. ఇంకా పక్కన కూర్చుని నేను కౌరులు చెప్తా ఉంటే చేస్తారు. ఇంకా అవన్నీ నేనే తీసిస్తూ ఉండాలి, మళ్ళీ అవన్నీ వేసినవన్నీ మళ్ళీ పైన పెట్టుకుంటూ ఉండాలి. ముందు నాకు ఆ పూటకి బద్ధకం వేసి ఇవాళకి వంట చేసి పెట్టు బావా అని చెప్తాను. ఇంకా మా ఆయన వంట చేసిన దానికన్నా అది శుభ్రం చేసుకోవటానికే 2 గంటలు పట్టేసిద్ది. నేనే చేసుకుంటే పోయేది అనిపించిద్ది. మా ఆయన అయితే నాన్ వెజ్ కర్రీలు చాలా బాగా చేస్తారు. ఇంకెక్కువ ఆయన్నే చేయమని చెప్తాను నేనైతే. పొద్దున్నే అత్తయ్య కూడా వండేసిద్ది. అప్పుడప్పుడు ఎందుకో నాకు మా ఆయన చేసిన వంటలు తినాలనిపించిద్ది. నాకైతే రెస్ట్ అండి. పెద్దగా వంట జోలికైతే వెళ్ళను నేను. ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను బిర్యానీ అలాంటివి. దానికి కూడా మళ్ళీ మా ఆయన ఉండాలి అన్నీ ఎంతెంత వేయాలో చెప్పటానికి. ఇక్కడ అదే చెప్తున్నారు, వంటలు చేస్తావు ఏది ఎంత వేయాలో తెలియదని చెప్పి. వంట చేసిద్దండి, ఉప్పు ఎంత వేయాలో నేను చెప్పాలి, చేపల్లో చింతపండు పులుసు ఎంత వేయాలో నేను చెప్పాలి. చేపల్లో చింతపండు ఎంత వేయాలో అంటే మా ఆయన ఏమో పులుపు తినరు, నేనేమో పులుపు తింటాను. గబాలు కొంచెం పులుపు ఎక్కువైతే ఎందుకు నాకు గోల అని చెప్పేసి మా అత్తయ్యని కానీ మా ఆయన్ని కానీ చింతపండు ఎంత వేయాలో ఇచ్చి వెళ్ళిపోమని చెప్తాను. చూసారండి ఎలా కవర్ చేస్తుందో, పులుపు వేసిందని పులుపు తగ్గిందని ఏదో ఒక వంక ఉండాలి. ఏం కాదు అంతే. మళ్ళీ మన మీద ఎందుకు వేసుకోవటం పుల్లగా ఉండవు అని చెప్పి వాళ్ళే ఇచ్చేసారనుకో మనం గోల ఉండదు కదా. ఇక మొత్తానికైతే మా వంట రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు తింటా కూర్చున్నాను. ఫస్ట్ తనుకైతే పెడుతున్నాను. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్పాలి. చాలా బాగుందండి, కానీ చూస్తాగా చూస్తానికి కాదు, తినటానికి కూడా బాగుంది. కానీ పచ్చిమిరకాయలు లాస్ట్లో వేసాము మర్చిపోయి. ఆ వాసన అయితే పచ్చిమిరకాయల వాసన అలాగే వస్తుంది. తింటే కూడా అలాగే ఉంటుందేమో అనుకుంటున్నాం, కానీ తిని చూడాలి. చాలా పెట్టేశారు ఇక్కడ మా ఆయన. అది ఏంటి ఇంత పెట్టేసావు బావా, తగ్గించు అని చెప్తున్నాను. తగ్గిస్తే బాగానే ఉంది, కానీ అది చూసారండి ముక్కలు ఎలా మాయం చేస్తున్నారు, అలా ఉంటుంది. అది మా ఆయన నా కోసమని వేసాడు లెగ్ పీస్, నువ్వు తిను అని చెప్పి. అందుకని తీసి నా ప్లేట్లో మళ్ళీ నేను పెట్టుకున్నాను. ఎప్పుడైతే చాలా బాగుండిద్ది. ఆ రోజు కూడా కూర చాలా బాగుంది. ఆ పచ్చిమిరకాయలు ఒక్కటే కొంచెం తేడా చేసినాయి. తేడా చేయడం అంటే యాక్చువల్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నా, దాని మీద ఒక ప్లేట్ ఉండిపోవటం మూలంగా అవి వేయటం మర్చిపోయా. దాని మూలంగా అదేంటంటే మధ్యలో వేసాం. మధ్యలో వేసేసరికి ఆ పచ్చి వాసన ఇంకా అలాగే ఉండిపోయింది, పచ్చిమిరకాయలు పోకుండా. ఇంకా కొంచెం అయితే ఆ పచ్చిమిరకాయ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది బాగా, పచ్చిగా ఉండటం మూలంగా. ఒరిజినల్గా మాట్లాడినవి అయితే ఇంకా చాలా బాగున్నాయి. కానీ ఆ గరిటె మూత
ఆ వంట మూతలు అవన్నీ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది. దాని మూలాన మా వాయిస్ చిన్నగా వినిపించింది. అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొచ్చింది. లేదంటే అది ఇంకా ఫన్నీగా ఉండేది. మా ఆయన మాట్లాడితే నాకు పంచులేస్తానే ఉంటారు. ఇంకా పంచులేయటం ఏముంది, నువ్వు చేసేదే కదా చెప్తున్నా. దాన్ని పంచులంటావేంటి? అయినా సరే చూడండి ఎలా చెప్తున్నారు. నేను చేసేవే అంట. ఏ మాట తడుముకోరసల. నేనేమన్నా మాట్లాడంగాల్నే నాకు పడిపోయిద్ది పంచు. పంచే ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్తాం కూడా పంచ్ అనుకుంటే ఎలా? అది అలా ఉండిద్దండి మా గోల. ఇంకా ఈ అద్భుతమైన చికెన్ కర్రీ అయితే ఇంకా నా కూతురు తినాలండి. స్కూల్‌కెళ్ళింది. సాయంత్రం వచ్చిన తర్వాత తింటది. దానికి చికెన్ కూర అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా కక్క కక్క అంటది. కానీ పెడితే మటికి సరిగ్గా తినదు. ఒక ముక్క తినేసి చాలు అంటది. నేను, మా ఆయన, మా అమ్మాయి ఎప్పుడు నీసు పెట్టినా తింటాము. అంతిష్టం. మళ్ళీ మా అత్త, మా మామయ్య పెద్దగా తినరు. వాళ్ళంత నీసు పిచ్చోళ్ళు కాదు. వెజిటేబుల్స్ అనమాట వాళ్ళకి. అవే ఆకుకూరలు, కూరగాయలంటేనే ఇష్టం. మా మామయ్య కూడా వారంలో 2, 3 రోజులే తింటాడు నీసు. మిగతా రోజులు తినరు. వారాలు చేస్తారు మా మామయ్య. అత్తయ్యతో పాటా? అత్తయ్యకి తోడు మామయ్య. అవును. మా అత్తయ్య తింటేనే ఆయన తింటారు. లేకపోతే తింటే కాదు తిననివ్వకపోతే. అలా ఏం కాదులే. మా మామయ్య ఒక్కోసారి ఒక్కొక్క టైప్‌లో ఉంటారు. ఆయనకి కోపం రాకపోతేనేమో వారం చేస్తారు. కోపమొస్తే ఇంకా ఆపేస్తారు. కూర అయితే కారంగా చాలా బావుందండి. కానీ కొంచెం పచ్చిమిరపకాయ ఫ్లేవరే గానీ కూర అయితే చాలా బాగా వచ్చింది. అవునండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. మన వంట మనం వండుకుని తింటే ఎంత హాయిగా ఉంటుందో. చక్కగా కడుపు నిండా తిన్నా. రోజు కడుపు నిండా తింటలేదే అంటే నిజమే అనుకుంటారు చూసేవాళ్ళు. ఓకే అండి, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.